హైదరాబాద్లోని బాలానగర్ ఐడిపిఎల్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసులు పోలీసులు ఛేదించారు. జనరేటర్ వాహనాన్ని దొంగిలించిన నిందితుని చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి 3.5 లక్షల విలువైన వాహనాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. చెప్పలే నాకు అది మౌంటెడ్ సంబంధించిన డీసీఎం ఎత్తుకొని పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు. ఇమ్మీడియట్గా లోకల్ బాలనగర్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు కేసు నమోదు చేసుకొని ఈ విషయాన్ని డిఐ సక్రామ్ గారికి, అదేవిధంగా ఒక క్రైమ్ టీంకు ఈ హనుమయ్యను, శ్రీనివాసు, కృష్ణయ్య వీళ్ళందరికీ దీని మీద ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసి దాన్ని డిటెక్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదే రోజు నైట్ నుంచి వెళ్ళి, అంటే 21st నైట్ నుంచి వెళ్ళి 25th వరకు ఆల్మోస్ట్ వీళ్ళు ఈ క్రైమ్ టీమ్ 350 కిలోమీటర్స్ 250 కెమెరాస్ను వెరిఫై చేయడం జరిగింది. చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వెహికల్ తీసుకొని లాతూర్, మహారాష్ట్ర లాతూర్ తీసుకుపోయినట్టు మనకు తెలిసింది. అయితే ఈ వెహికల్ తీసుకుపోయిన విధానం ఏంటంటే మన ఐడిపిఎల్ హార్ట్స్ దగ్గర నుంచి వెళ్ళి వై జంక్షను, మియాపూర్, పటాన్ చెరువు, జైరాబాద్, సంగారెడ్డి, జైరాబాద్, అదేవిధంగా బీదర్ నుంచి లాతూర్ తీసుకుపోయినట్టు తెలిసింది. దాంట్లో మనకు అక్కడ వీళ్ళు జైరాబాద్